సంపూర్ణంగా అసలు మొక్కులు చెల్లించి ఇక శుక్రవారం సాయంత్రం అట్లా బయలుదేరితే మళ్ళీ ఆదివారం సోమవారం ఇంటికి చేరేది. అప్పుడు అడవి మంచిగా అడవి ఎడ్ల బండ్లు వాస్తవానికి అదే ఇష్టము నాకు. కాకపోతే పెరిగిన ప్రజలు వాళ్ళ అవసరాలు ఇక్కడ చూస్తే ఒక అర్ధగంట పావు గంట కూడా ఓపిక లేకుండే మేము మూడు రోజులు నడిచి వచ్చేది అంటే జనరల్గా అలా. అంటే ఇప్పటికి కూడా ట్రెడిషనల్ భక్తులు వేరే. ఇప్పుడు మన సౌకర్యార్థం కోసం మనం ఉరికిపోతాను కానీ ఇప్పుడు వచ్చేటోళ్ళు మళ్ళీ మన ఊర్ల నుంచి వచ్చేటోళ్ళు ఈ 3 రోజులు ఇక్కడ ఉంటారు ఖచ్చితంగా. గంట కూడా ఉండడం వాళ్ళేమో టక్కున వచ్చి టక్కున కారాల పోతున్నాం కానీ ఆ 3 రోజులు ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటికి కూడా మా అమ్మ 80 సంవత్సరాలు అయినా కూడా మళ్ళీ ఈ 3 రోజులు ఇక్కడే వస్తున్నారు. ఎడ్ల బండ్లతో కూడా వాళ్ళంతా బయలుదేరి వస్తున్నారు. సేమ్ టైంలో మీరు అన్నట్టుగా అమ్మవాళ్ళని చూడాలి, కొత్తగా తెలుసుకున్న వాళ్ళు కూడా ఈ పునర్నిర్మాణం అంతా వచ్చే వాళ్ళు ఉన్న తర్వాత మీ జంక్షన్ల దగ్గర కూడా ఎక్కడ చూసినా సెల్ఫీల కోసం ఆగుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? సెల్ఫీలు దిగడం ఇక్కడ మనము జంక్షన్లో పెట్టింది మన ఆదివాసీ కల్చరు అడవి ఇవంతా. ఇది సిటీలలో కనబడదు. సిటీలో అంతా మీరు అంతా మోడర్నైజేషన్ బొమ్మలు అవి పెడతారు. మేము ఆదిమ మానవులు, మన పుట్టుక మన అంటారు ఈ సొసైటీ ఆ జీవితమే అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కరు ఇక ఆకాశంలో కూడా ఇల్లులు కట్టుకుందామనే అంత ఆలోచన ఉంది. కాబట్టి మనము పురాతనమైంది ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తున్నాం. అంటే చాలామంది ఆ ఫోటోలు ఇష్టపడుతున్నారు. ఈవెన్ మన సీఎం గారు మా మంత్రులందరూ వచ్చే రోజు కూడా అక్కడ దిగి ఫోటోలు దిగి ఇది బాగున్నాయని చెప్పిపోవడం. నిన్న మాకు కేరళ నుంచి కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా చాలా ఇష్టపడ్డారు. సో ఇక్కడ ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, దాన్ని ఇష్టపడుతున్నారు. చాలా అంతకుముందు అడావుడిగా వచ్చి పోయేటోళ్ళు, కానీ ఇప్పుడు ఇంకా వేరే టైంలో వస్తే ఇవన్నీ కూడా చూసుకోవచ్చు వాళ్ళకు భవిష్యత్తులో. అంటే మన దగ్గరికి ఛత్తీస్గఢ్ కావచ్చు లేదా ఒడిస్సా ఈ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు. కానీ ఈసారి న్యూజిలాండ్ నుంచి కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళ ట్రెడిషన్ను ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా కూడా కల్చర్ చూపించారు. ఎట్లా అనిపించింది వాళ్ళతో ఉన్నప్పుడు? వాళ్ళ నుంచి మీకు ఏ విధంగా చెప్పారు? అదే వాళ్ళు స్టార్టింగ్లో అంత అటాచ్మెంట్ అనిపించలే. ఈ గుడిలో నుంచి పోయేటప్పటికీ వాళ్ళలో ఒక భావోద్వేగం వచ్చింది. నాకు అనిపించింది వాళ్ళు ఇట్లా నుదిట ముక్కు అంటే వెళ్ళేటప్పుడు వీడుకోలు అంటే మన భావాలు మన సోల్ అంతా ఒకటే. మన ఆట పాట కల్చర్ జీవన విధానం అంతా నేచర్ను మనం ప్రకృతిని చెట్టును పుట్టను పూజిస్తాము అనేటువంటి కల్చర్. నాకు పోతూ వాళ్ళు ఒకటి గిఫ్ట్ ఇచ్చిపోయారు. ఇది ఇట్లనే ఉంచుకున్నా. ఇది కూడా ఒక ఐటెం లాగా అంటే ప్రకృతిలో దొరికే అట్లాంటిది. ఇది నాకే వేసిపోయినారు. చాలా వాళ్ళు ఫీల్ అయినరు పోయేటప్పుడు, మేము మళ్ళీ వస్తాం మీరు తప్పకుండా రావాలి అని. ఇది కేవలం మా కల్చర్ ట్రైబల్ కల్చర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. న్యూజిలాండ్లో ఈ మధ్యకాలంలో బాగా ఫోకస్ అయింది. ఒక ఎంపీ గారు మవోరీ ట్రైబ్స్ వాళ్ళకు సంబంధించినటువంటి వారియర్స్, వీళ్ళు కల్చరల్ ట్రూప్స్ చాలా అద్భుతంగా చేసిర్రు. మాతో కలిసి చేసిర్రు డ్యాన్స్, మేము వాళ్ళతో చేసినాం. వాళ్ళు రావడం మాకు కూడా సంతోషం. మన తల్లుల యొక్క కీర్తి అలా కూడా బయటికి వెళ్తుంది. ఇక్కడ ఒక ట్రైబల్ ఇక్కడ ఇంత పెద్ద దేవతలు ఇక్కడ పూజలు అవుతున్నారని